అండ్ ప్రైవసీ కన్సర్న్స్. బెంచ్ మార్కింగ్ అంటే మన పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ని కంపేర్ చేస్తాం. పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ట్రాఫిక్, బౌన్స్ రేటు, కన్వర్షన్, ఇవన్నిటిని కంపేర్ ఆ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అన్నిటిని కంపేర్ చేస్తాం. ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్తోని, మన కాంపిటేటర్స్తోని ఆ కంపారిజన్ని బెంచ్ మార్కింగ్ అంటారు. దీనివల్ల మనకి ఏం చేస్తుంది? ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయొచ్చు. మన పర్ఫార్మెన్స్ గోల్స్ని మనం సెట్ చేసుకోవచ్చు వీక్ పాయింట్స్ని తెలుసుకొని. ఇంకోటి ఏంటిది? మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. మన కాంపిటేటర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మన పర్ఫార్మెన్స్ ఎక్కడ స్టాండ్ అవుతుంది కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే. ఓకే, మన వెబ్సైట్ బౌన్స్ రేట్ అనేది 60% ఉన్నామనుకో, దాని బట్ ఇండస్ట్రీస్ యావరేజ్ 40% ఉన్నామనుకో, మనము ఎంగేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయాలని అర్థమవుతుంది. అందుకే బెంచ్ మార్కింగ్ అనేది అట్లా పనికి వస్తుంది. పర్ఫార్మెన్స్ కన్సర్న్స్, ప్రైవసీ కన్సర్న్స్. ఈ ఎనాలిటిక్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి మన డేటాని కలెక్ట్ చేస్తాయి. సో ప్రైవసీ అండ్ ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. సో ఇలా కీ ప్రిన్సిపల్స్ ఏంటి? డేటా ప్రొటెక్షన్ ఉండాలి. కొన్ని రూల్స్ ఉంటాయి, జీడిపిఆర్ అని, సిపి, ఈ రూల్స్ అని ఫాలో కావాలి. ఇంకా కన్సెంట్ అంటే యూజర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇవన్నీ కుకీస్ని, అందుకే నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కుకీస్ యాక్సెప్ట్ కుకీస్, రిజెక్ట్ కుకీస్ అంటుంది. అట్లా మనం ఫస్ట్ యూజర్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ కుకీస్ యాక్సెప్ట్ పెట్టినాకో మన ఇన్ఫర్మేషన్ అంటే ఆ కుకీస్లో స్టోర్ అవుతుంది, నువ్వు ఏమేమి యాక్టివిటీస్ చేసినావు. ఇంకా అనానిమైజేషన్ అంటే ఏదైనా పర్సనల్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ లైక్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, వారి పర్సనల్ పాస్వర్డ్స్ అవన్నీ కలెక్ట్ చేయొద్దు. ఇంకా సెక్యూరిటీ, మనం ప్రొటెక్ట్ చేయాలి స్టోర్డ్ యూజర్స్ని, డేటాని, ఏదైనా డేటా లాస్ కాకుండా, డేటా బ్రాంచెస్ కాకుండా. వెబ్సైట్ అనేది కుకీస్ షో చేయాలి, బ్యానర్స్ వేయాలి. లైక్ నువ్వు కుకీస్ యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా ముందే వాడికి షో చేయాలి. దీనివల్ల ప్రైవసీ అండ్ ఒక ప్రైవసీ పాలసీ పేజ్ కూడా ఉండాలి. ఇవన్నీ ప్రైవసీ కన్సర్న్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి.